నమస్తే అండి. నా పేరు జగదీష్, జీవిశ్రీ హోమ్స్ కాకినాడ. ఫ్రెండ్స్, ఇప్పుడు చూపిస్తున్న ఈ బిల్డింగ్ వెస్ట్ ఫేసింగ్ తోటి ఉంది. ఇంటి ముందు 40 అడుగుల వెడల్పు గల రోడ్డు ఉంది. ఈ బిల్డింగ్ సంబంధించిన విషయాలు తెలియజేసే ముందు ఈ వీడియో పూర్తిగా చూసి లైక్ చేయండి. అలాగే మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. ఈ కార్ పార్కింగ్ ఏరియా 130 అడుగులు ఉంది. మెయిన్ ఎంట్రన్స్ డోర్ టేక్వుడ్ డోర్ ఇచ్చారు. ఇది వెస్ట్ ఫేసింగ్ అవడం వల్ల నైరుతిలో స్టెప్స్ ఇచ్చారు. ఉత్తరంలో 3 అడుగులు సెట్ బ్యాక్ వదిలారు. పడమరలో 6 అడుగులు సెట్ బ్యాక్ వదిలారు. ఈ స్టెప్స్ కింద ఒక ట్యాప్ ని ఇచ్చారు. అలాగే పక్కనే ఇన్వర్టర్ పాయింట్ కూడా ఇచ్చారు. సౌత్ సైడ్ లో 2 అడుగులు సెట్ బ్యాక్ వదిలారు. హౌస్ లోపల చూద్దామండి. ఇది హాలు చాలా విశాలంగా ఉంది. ఈ హాల్ సీలింగ్ లో ప్రొఫైల్ లైటింగ్ పెట్టించారు. ఈ హాల్ కొలతలు 10x20 అండి. ఈ హాల్లో టీవీ యూనిట్ ఇక్కడ ఇచ్చారు. దీని వెనకాలే పూజా రూము. ఈ పూజా రూము 4x6 కొలతలతో ఉంది. వెంటిలేషన్ కోసం నార్త్ సైడ్ ఒక విండోని ఇచ్చారు. అలాగే ఇక్కడ ఒక చిన్న షెల్ఫ్ ని ఇచ్చారు. దీని పక్కనే డైనింగ్ ఏరియాని ఇచ్చారు. ఇది 10x12 కొలతలతో ఉంది. అది నార్త్ సైడ్ లో ఇచ్చిన డోరు. ఈశాన్యంలో ఉన్న ఈ షెల్ఫ్ కి 3x3 కొలతలతో ఉంది. ఇది తూర్పు సైడ్ కి ఇచ్చిన డోరు. ఈ డోర్ కు ఆనుకుని కిచెన్ ఇచ్చారు. ఈ కిచెన్ లో కబోర్డ్ వర్కులు చేయించారు. కలర్ కూడా చాలా బాగుంది. 2.5 అడుగుల వెడల్పు గల గ్రానైట్ రై తోటి గ్యాస్ టేబుల్ ఇచ్చారు. ఇక్కడ ఒక చిన్న అటకన కూడా ఇచ్చారు. ఇక్కడ ఈ కిచెన్ ఆనుకుని ఒక గెస్ట్ రూమ్ ఇచ్చారు. ఈ గెస్ట్ రూమ్ కొలతలు వచ్చేసరికి 10x10. ఈ హౌస్ లో అన్ని గదుల్లోనూ కూడా కబోర్డ్ వర్కులు చేయించారు. అలాగే కలర్స్ కూడా చాలా బాగున్నాయి. ఈ రూమ్ కి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇచ్చారు. ఇది 4x6 కొలతలతో ఉంది. వెస్టర్న్ మోడ్ కమోడిటీని ఇచ్చారు. ఇప్పుడు మీకు చిల్డ్రన్ బెడ్రూమ్ చూపిస్తున్నాను. ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ 10.4x11 కొలతలతో ఉంది. ఈ హౌస్ లో డోర్ ఫ్రేమ్స్, విండో ఫ్రేమ్స్ కూడా గ్రానైట్ రైన్ ఉపయోగించారు. ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ లో పిఓపి కూడా డిజైన్ చాలా బాగుంది. అలాగే లైటింగ్ కూడా బాగుంది. అన్ని గదుల్లోనూ కూడా కబోర్డ్ వర్కులు చేయించారు. స్లైడ్ డోర్స్ ఇచ్చారండి. ఇది ఈ రూమ్ కి ఇచ్చిన వాష్రూమ్. ఇది 4x5 కొలతతో ఉంది. అలాగే వెస్టర్న్ మోడ్ కమోడిటీని ఉపయోగించారు. ఇప్పుడు మీరు చూస్తున్నది మెయిన్ బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ అండి. ఈ బెడ్రూమ్ 10x12 కొలతలతో ఉంది. ఈ రూమ్ కి ఇచ్చిన పెయింట్స్ కి మ్యాచ్ అయ్యేలాగా కబోర్డ్ వర్క్స్ ఉన్నాయి. అలాగే ఈ రూమ్ లో ఉన్న పిఓపి వర్క్స్ కూడా చాలా బాగున్నాయి. కలర్ కూడా బాగుంది. డిజైన్ కూడా చాలా బాగుంది. అలాగే ఈ బెడ్రూమ్ కి ఒక అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. ఇది 4x5 కొలతలతో ఉంది. ఈ ఇంటికి వెనక భాగంలో తూర్పు సైడ్ న టేక్వుడ్ డోర్ ఇచ్చారు. ఈ తూర్పు సైడ్ లో 6.5 అడుగుల సెట్ బ్యాక్ వదిలారు. ఈశాన్యంలో ఒక ట్యాప్ ఇచ్చారు. ఇది ఉత్తరంలో ఇచ్చిన 3 అడుగుల సెట్ బ్యాక్. ఈ స్పేస్ లో ఇక్కడ మోటార్ ఇచ్చారు. తూర్పు సైడ్ లో 6.5 అడుగుల సెట్ బ్యాక్ వదిలారు. అడిషనల్ గా ఇండియన్ కమోడిటీ ఉన్న వాష్రూమ్ ఇచ్చారు. ఇది 4x6 కొలతలతో ఉంది. ఈ ఇంటికి దగ్గరలో ఒక వాటర్ ట్యాంక్ ని కడుతున్నారు. దాన్ని మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను. ఒకసారి పైకి వెళ్లి చుట్టూ ఉన్న వ్యూని మీకు చూపిస్తాను. ఇక్కడ పైన 1000 లీటర్ కెపాసిటీ కలిగిన వాటర్ ట్యాంక్ ని ఇచ్చారు. యానం నుంచి కత్తిపూడి వెళ్లే బైపాస్ రోడ్ ని మీకు ఇక్కడ నుంచి చూపిస్తున్నాను నేను. ఈ బిల్డింగ్ కాకినాడ దగ్గర గంగనపల్లిలో ఉంది. ఈ స్థలం కొలతలు 27x58 అంటే 174 చదరపు గజాలు. స్లాబ్ ఏరియా 1575 అడుగులు వచ్చింది. ఈ ఇంటి ముందు 40 అడుగుల రోడ్డు, డిటిసిపి లేఅవుట్. కాస్ట్ 65 లక్షలు. రేటు విషయంలో మాట్లాడుకోవచ్చు. మిగతా వివరాలకు స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్ కి ఫోన్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ యాక్టివేట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.